సబ్ కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ స్టాఫ్, మనకి రామజల్ల చెరువు నుంచి హెవీ వాటర్ రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ క్వార్టర్లో అంటే అది లోతట్టు ప్రాంతము, అక్కడ వచ్చేసి యాక్చువల్గా వచ్చేసి 25 హౌసెస్ ఉన్నాయి. ఆ హౌసెస్ లో ఉన్నటువంటి టోటల్ ఆ ఫ్యామిలీస్ అంతా షిఫ్ట్ చేసి ఇక్కడ మనకి రీహాబిటేషన్ సెంటర్ అంటే మన ఇక్కడ MBA ఫంక్షన్ హాల్ దగ్గరికి షిఫ్ట్ చేసినాము. షిఫ్ట్ చేసిన పిదప అదేవిధంగా వాళ్ళకి అమ్యూనిటీస్ మీన్స్ వాళ్ళకి వచ్చేసి ఫుడ్ సౌకర్యం కానీ, వాటర్ సప్లై కానీ అవన్నీ ప్రొవైడ్ చేసినాము. థ్యాంక్ యూ भाई। इधर मालझड़ी से पूरा पानी आको पूरा घर के बस पूरा गेट आंगन आया है, पूरा यहाँ पूरा डाउन है। यहाँ पर नालवे गिले सब काटे रहे हैं, यहाँ ना पूरे अंदर गया घरा में क्वार्टर्स में, उसमें सब गया है पानी। MBA पंचाल में सबको उधर शिफ्ट करे, सब आदमियों को उधर खाने का भी इंतजाम करें। यहाँ पूरा भर को गया है, यहाँ पूरा डाउन है। पूरे म्यूनिसिपालिटी वाले यहाँ को काटना पानी इधर पूरा, यहाँ देखो यहाँ कैसा भरा है पूरा पानी। असल आदमियों को जाने नहीं है, असल पूरा बहुत तकलीफ हो रही है आदमियों को आने को। पीछे का नाला भी हो, वो नाला पूरा क्लीन करने लगाना पूरा। అందరూ క్వార్టర్స్ లెవెల్ అంతా మున్సిపల్ క్వార్టర్స్ లోన వాటర్ వచ్చినందుకు పాములు అన్ని వచ్చినందుకు సచివాలయం వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మాకు అన్ని సౌకర్యాలు కలిగించినారు. ఫుడ్ వాటర్ అన్ని కలిగించినారు కాబట్టి మేము దయచేసి వచ్చి ఉన్నాము. వాటర్ వచ్చినందుకు చాలా నష్టపోయినాము. MBA ఫంక్షన్ హాల్లో అందరు క్యాంప్ అయి ఉన్నాము. వాళ్ళంతా తోడుకొచ్చి ఫుడ్ వాటర్ అన్ని అరేంజ్మెంట్ చేసినారు, మాకంతా సౌకర్యం చేసినారు. అందరు సౌకర్యం బాగా చేసినారు. ఇట్లా ప్రతి సంవత్సరం మాకు ఇట్లానే అవుతున్నాయి సార్. వాటర్ వస్తే వాటర్స్ అందులోన ఫస్ట్ మాకే వచ్చేది ఫ్లో. మాకు ఈ వాటర్ రాకపోయినట్లయితే ప్రాబ్లం క్లియర్ చేస్తే చాలు, మాకు ఏం అవసరం లేదు. మాకు కొంచెం వాటర్ రాకపోయినట్లు చూడండి, అది కాలువలు చేస్తారో ఆ వాటర్ ఎక్కడ వేరే దగ్గర పోయేలాగా చేస్తారో చూడండి. మాకు అదొక హెల్ప్ చేయండి. మాకేం డబ్బులు అవసరం లేదు. ఇప్పుడు మొత్తానికి బుక్స్ పోయినాయి, పిల్లలవి మొత్తం డాక్యుమెంట్స్ అంట, అవి రేషన్ బియ్యము మొత్తం పోయినా ఏం లేవు మాకు. అసలుకి తడిచినాము, అంతా పడేసేసినాం కూడా. మాకు దాని గురించి కానీ మేము ఏం బాధపడము. కానీ మాకు ప్రతి సంవత్సరం ఇట్లా వాటర్ రాకుండా ఏదైనా మాకు పరిష్కారం చూపించండి. మాకు అంతకు తప్ప మాకేమై ప్రభుత్వం వల్ల మాకేం హెల్ప్ ఏమో అవసరం లేదు. మాకు వాటర్ రాకుండా చూడండి కొద్దిగా, అదొక్కటే మాకు ప్రాబ్లం. ప్రతి సంవత్సరం ఉంటుంది ఇట్లానే, వర్షం ఎక్కువ వచ్చినప్పుడు అంతా ఉంటుంది. అసలు పిల్లలు బుక్స్ అంతా పోయినాయి పాపం. పిల్లలు మళ్ళీ నెక్స్ట్ స్కూల్ ఓపెన్ అయితే కష్టమే పిల్లలకి మాత్రం. చూడండి వీళ్ళు బర్గోడ్లు అట్లనే అన్ని మొత్తం సామాన్లు కొట్టుకుపోయినాయి. ప్రతి ఒక్కటి కొన్ని కొట్టుకుపోయినాయి అనమాట. మేము భయపడి ఇట్లా బయట వచ్చేసినామా, తలుపులు వదిలేసి వచ్చినారు అందరు. చాలా మంది సామాన్లు కూడా కొట్టుకుపోయినాయి. చూడండి మీరు ఎట్లన్నా మాకు వాటర్ రాకోకున్నట్లు చూడండి. ఏదన్నా మున్సిపాలిటీ క్వార్టర్స్, రామజల్ల మున్సిపాలిటీ క్వార్టర్స్ ఏ రకంగానా వాటరా అది మనకు తెలియదు కదా సార్. మేము ప్లాన్ చేయలేము కదా. అవి ఎట్లన్నా నీళ్లు ఎట్లా పోతాయో చూసి మాకు అక్కడ క్వార్టర్స్ లోకి నీళ్ళు ఒక్కటే రాకుండా చేయండి. ఇంత ముందు అయితే ఇక్కడ జ్యోతిర్మయ కాలేజ్ వెనకాల నుండి పోతుండే, ఆయన మొత్తానికి కట్టేసినాడు. కాలేజ్ పెద్ద కాలువని చిన్న గోడలు కట్టించేసినాడు. అందుకు వాటర్ ఎక్కడ పోవటం లేదు. అందుకు అది ఏమైనా కాలువలు చేపిస్తారా మాకు? కొంచెం మా కాలువలు కూడా లేదు అక్కడ, కాలువలు లేవు, రోడ్లు లేవు మా క్వార్టర్స్ లోన. అందుకు అది ఏదైనా సౌకర్యం చేస్తే మాకు నీళ్ళు పోయేలాగా ఆకోకుండా. ప్రతి సంవత్సరం సార్ అంటే ఇట్లా వాన ఎక్కువ వచ్చినప్పుడల్లా ప్రతి అందరూ పాపము ఏమొక్కటే అని కాదు, ఇంకా 2-3 ఇండ్లు రాలే వాళ్ళకి రావడానికి కానీ దారి లేదు. అట్లనే మంచాల పైన చైర్లు వేసుకొని బీరువాలు వేసుకొని అట్లయితే కూర్చున్నారు. ఇంకా 3 ఇండ్లు వాళ్ళు లాస్ట్ లో. చూడండి ఇదొక్క హెల్ప్ చేయండి సార్. రామజల్ క్వార్టర్స్ తరఫున మాట్లాడుతున్నాము. ప్రజెంట్ ఓవర్ఫ్లో చెరువు ఇటు సైడ్ నుంచి ఎక్కువగా వాటర్ ఫ్లో కావడం వల్ల మున్సిపాలిటీ వారు మాకు ఈ రోజు నైట్ కొద్ది వరకు ఫుడ్ అకామిడేషన్ కొద్దిగా ప్రొవైడ్ చేశారు. వాళ్ళకు స్పెషల్లీ థ్యాంక్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే మాకు ఎవ్రీ టైం రైన్ ఫాల్ వచ్చినప్పుడు అంతా ఇలా ఓవర్ఫ్లో కావడము, ఇలాగ మేమంతా నష్టపోవడము చాలా జరుగుతుంది. నష్టపోవడం అంటే ఇలాగా సరుకులు నష్టపోవడము, కోళ్ళు బర్రెలు ఎవ్రీథింగ్ అన్ని లాసే అన్నమాట. కొద్దిగా ఈ వాటర్ మాత్రం ఈ సైడ్ పోకోకున్నట్టు కొద్ది వరకు ఇంకా ఆల్టర్నేట్ వే, ఈ లోతట్టు ప్రాంతం అందరికీ తెలిసే, కానీ వాటర్ ఫ్లో అనేది ఇంకొక సైడ్ కి మళ్ళిస్తే కొద్దిగా మాకు సేఫ్ గా ఉంటది. అలాగనే కొద్దిగా చాలా నష్టపోయారు అన్ని కుటుంబాలు. అక్కడ నియర్లీ 25 హౌసెస్ దాకా ఉంటారు.
వాళ్ళకు కొద్దిగా నష్టపోయినందుకు కొద్దిగా గవర్నమెంట్ నుంచి కొద్దిగా హెల్ప్ ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. पानी आको हमारे घर में सब बड़े लोग गए, चावल गीवल सब भी गए, क्या कर को खाना हमें क्या भी नहीं, हमने क्या तो जरा साइन करो सर। क्या पानी सब सामान सब हमारे सब बड़े लोग हो गए, पर चावल तो पूरे हमारे बड़े लोग के चावल खराब हो गए हमारे सब भी। ये हमारे घर में सब चावल सब भी खराब हो गए, सामान सब भी खराब हो गए, पूरा नष्ट हो, कपड़े सब भीग हो गए, गिरे हुए पानी सब भी गया हमारे घर में सब भी। क्या भी जरा गवर्नमेंट जरा साइन करे तो अच्छा रहता है।